హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మెజార్టీ సీట్ల గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణాలు, కరిష్మా, అంగబలం, అర్ధబలం ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని చూస్తోంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అనూహ్యంగా తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకొచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓడించేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మహిళను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సైతం వైవైసీకి ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మొదట టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును ఏఐసీసీ పరిశీలించగా ఆయన మాత్రం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును ప్రతిపాదించారని సమాచారం. అధిష్టానం కూడా సానియా మీర్జా పట్ల సానుకూలంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టెన్నిస్ స్టార్ ప్లేయర్గా దేశవ్యాప్తంగా సానియా మీర్జాకు గుర్తింపు ఉండటం, దీంతో పాటు హైదరాబాద్కే చెందిన మహిళ కావడం మరింత కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా సమాచారం. సానియా అయితే ఓవైసీకి ధీటైన అభ్యర్థి అని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నట్లుగా టాక్. దీంతోనే హైదరాబాద్ పార్లమెంట్ నుండి సానియా మీర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సానియా మీర్జా పేరు ఎంపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ అయ్యిందని, కాంగ్రెస్ నెక్స్ట్ లిస్టులో ఆమె పేరు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై సానియా మీర్జా కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా సానియా మీర్జా బరిలోకి దిగుతున్నారో లేదో తెలియాలంటే ఆ పార్టీ అభ్యర్థుల నెక్స్ట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.